Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియోని లైక్ లేదా డిస్లైక్ చేయండి, మన ఛానల్ కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక టెక్ న్యూస్ చూసేద్దాం. కరెంట్లీ గూగుల్ I/O 2025 ఈవెంట్ నడుస్తుంది అండ్ ఈ ఈవెంట్ లో గూగుల్ వాళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ AI ఫీచర్స్ తీసుకొచ్చారు, స్పెషల్లీ మన షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి. ఫస్ట్ అయితే ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఒకటి వచ్చేసి AI మోడ్ షాపింగ్. ఇదేంటంటే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఉంటుంది రెగ్యులర్ చాట్ జీపీటీ లాగానే, కాకపోతే దీంతో మనం షాపింగ్ చేయడానికి. సో మీరు ఏదైనా బ్యాగ్ కోసం చూస్తున్నారు అనుకోండి, డైరెక్ట్లీ ఆ బ్యాగ్ కావాలి అని చెప్పి సర్చ్ చేయొచ్చు. లైక్ క్యూట్ ట్రావెల్ బ్యాగ్ అని సర్చ్ చేస్తే మీకు క్యూట్ గా ఉన్న ట్రావెల్ బ్యాగ్స్ అన్ని కనిపిస్తాయి. నెక్స్ట్ పర్సనలైజ్డ్ బ్రౌజింగ్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇవన్నీ ఇన్బిల్ట్ అనమాట. సో దీంతో ఏంటంటే మీకు ఎలాంటి బ్యాగ్ కావాలో ఇంకా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయొచ్చు. మీరు ఎలాంటి ప్లేస్ కి వెళ్తున్నారో ఆ ప్లేస్ గురించి చెప్తే ఆ ప్లేస్ కి తగ్గట్టు ట్రావెలింగ్ బ్యాగ్ ని చూస్ చేస్తుంది. లైక్ మీరు హిమాలయస్ కి వెళ్తున్నారు అనుకోండి, టెంపరేచర్ బాగా చల్లగా ఉంటుంది. బెంగళూరు వెళ్తున్నారు అనుకోండి, వర్షాలు ఎక్కువ పడతాయి. సో మీరు వెళ్లే ప్లేస్ ని బట్టి సర్చ్ రిజల్ట్స్ అన్ని కూడా మారిపోతాయి. నెక్స్ట్ కాంటెక్స్చువల్ ఫిల్టర్స్ కూడా తీసుకొచ్చారు. ఇదేంటంటే మీకు బ్యాగ్స్ లో ఎక్కువ పాకెట్స్ ఉండాలి, లేకపోతే మోర్ సెక్యూర్డ్ లాక్ ఉండాలి, లేకపోతే లాక్ ఉండకూడదు, నాకు వీల్స్ ఉండాలి, ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అండ్ దానికి తగ్గట్టు సర్చ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజెంటిక్ చెక్అవుట్ అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అంటే, మీకు ప్రోడక్ట్ నచ్చింది కాకపోతే దాని రేట్ ఎక్కువగా ఉంది, సో అది రేట్ తగ్గినప్పుడు తీసుకుందాం అనుకోవచ్చు మీరు. సో దానికి మీకు ఒక ఆప్షన్ ఇస్తారు, ట్రాక్ ప్రైస్ అని చెప్పి. అది క్లిక్ చేస్తే దాని తర్వాత మీకు ఫ్రీక్వెంట్ గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, లైక్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని చెప్పి. మీకు ఒక ప్రైస్ వచ్చిన తర్వాత మీకు ఓకే ఈ ప్రైస్ కి నేను తీసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక్క క్లిక్ తోనే ఆ ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేయొచ్చు. మీరు పేమెంట్ పేజ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రోడక్ట్ డిసైడ్ అయ్యాక సింగిల్ క్లిక్ తోనే ప్రోడక్ట్ ని కొనుక్కోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో జరిగే పేమెంట్ ప్రాసెస్ అంతా కూడా AI గూగుల్ పే ద్వారా చేసేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వర్చువల్ ట్రై ఆన్. ఇదేంటంటే మీరు ఏదైనా బట్టలు చూస్తున్నారు, షర్ట్స్ ప్యాంట్స్ ఏది చూసినా గానీ అది మనకి ఎలా ఉంటుందో మనకి తెలియదు. సో ఈ ట్రై ఆన్ ఫీచర్ తోని అది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏదైనా షర్ట్ ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రై ఆన్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మన ఫోటో అప్లోడ్ చేయమంటది. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత అదొక ఇమేజ్ మోడల్ ని క్రియేట్ చేసి ఆ డ్రెస్ వేసుకుంటే మనం ఎలా ఉంటామో చూపిస్తుంది. సో వేరే డ్రెస్సెస్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇలా మీరు ఆ బట్టలు తీసుకునే ముందే ఎలా ఉంటారో చూసుకొని కావాలంటే తీసుకోవచ్చు. సో ఈ AI ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే ఇవి రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. కాకపోతే ఈ ట్రైఅవుట్ ఫీచర్ అయితే మాత్రం US లో ఆల్రెడీ అవైలబుల్ ఉందంట, ఇండియాకి రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు ఆబ్వియస్లీ. ఎనివే ఓవరాల్ గా ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అట్లీస్ట్ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొస్తుంది. గూగుల్ వాళ్ళు రీసెంట్లీ ఒక కొత్త అప్లికేషన్ ని లాంచ్ చేశారు, నోట్బుక్ LM అని చెప్పి. ఆండ్రాయిడ్ లో ఉంది అండ్ iOS లో కూడా ఉంది. ఇది రెగ్యులర్ నోట్ టేకింగ్ అప్లికేషన్ కాదు, బేసికలీ ఇది ఒక రిసోర్స్ అగ్రిగేటర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. మీరు నార్మల్లీ మీరు చాట్ జీపీటీ యూస్ ఉంటారు, మెటా AI ఇలాంటి చాట్ బాట్స్ అన్ని యూస్ ఉంటారు కదా. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే అది వెబ్ నుంచి తీసుకొస్తుంది ఆన్సర్, కాకపోతే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న డేటా నుంచి ఆన్సర్ ఇవ్వలేదు అది. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికే ఈ నోట్బుక్ LM. సో బేసికలీ మీరు రీసెర్చర్ అయినా, పెద్ద పండిత్ అయినా, లేకపోతే నార్మల్ యూజర్ అయినా, మీకంటూ చాలా డేటా ఉంటుంది. లైక్ మీ సర్టిఫికేట్స్ కానీ, మీ పిల్లల సర్టిఫికేట్స్, మీ పేరెంట్స్ రిలేటెడ్ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ పేరెంట్ బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఇలా మీ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ మీ సిస్టమ్ లో గానీ మీ ఫోన్ లో గానీ ఉంటుంది. సో ఇవన్నీ స్కాటర్డ్ లాగా ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఈ నోట్బుక్ LM లో పడేశారు అనుకోండి, అదే మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసి మీరు క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. మీరు రీసెర్చర్ అయితే రీసెర్చ్ బేస్డ్ క్వశ్చన్ అడగొచ్చు, లేకపోతే నార్మల్ ఫ్యామిలీ మెంబర్ అయితే నా ఆధార్ కార్డ్ కావాలి, మా పేరెంట్స్ ఆధార్ కార్డ్ కావాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అడిగి తెలుసుకోవచ్చు. సో ఇదైతే డెఫినెట్లీ ఒక సూపర్ అప్లికేషన్, మీ ఓన్ పర్సనల్ AI లాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ అప్లికేషన్ ని తప్పకుండా ట్రై చేయండి. ల్యాప్టాప్స్ ని మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అందులో డ్యూయల్ స్క్రీన్ ల్యాప్టాప్స్ రీసెంట్లీ చూసాం, బట్ స్టిల్ అవి కూడా బాగా కామన్ అయిపోయాయి. కాకపోతే హువావే వాళ్ళు రీసెంట్లీ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ల్యాప్టాప్ లాంచ్ చేశారు. ఇది ఫోల్డబుల్ ల్యాప్టాప్. సేమ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ ఎలా అయితే ఉందో అలాంటి ఒక ల్యాప్టాప్ లాంచ్ చేశారు. దీని పేరు హువావే మేట్బుక్ ఫోల్డ్ అల్టిమేట్ డిజైన్. ఇది మీరు ఫోల్డ్ చేస్తే 13-inch ల్యాప్టాప్ లాగా వాడుకోవచ్చు, అన్ఫోల్డ్ చేస్తే కంప్లీట్లీ ఒక 18-inch స్క్రీన్ వచ్చేస్తుంది మనకి. ల్యాప్టాప్ చూడడానికి అయితే చాలా క్రేజీగా ఉంది. అయితే దీంట్లో బై డిఫాల్ట్ విండోస్ కానీ లినక్స్ కానీ రాదు, వాళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, Harmony OS 5 అని చెప్పి. ఇది రన్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆనర్ హువావే డివైసెస్ ఉంటే మీకు ఇంకా బెనిఫిషియల్ అవుతుంది. చూసారు కదా, ల్యాప్టాప్ చూడడానికి అయితే క్రేజీగా ఉంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,85,000 రూపీస్. సామ్సంగ్ ఫోల్డ్ తో కంపేర్ చేస్తే చాలా చీప్ అనే చెప్పుకోవాలి. లైక్ ఫోన్ ఎంత ఉంటుంది, ఇది 18-inch ల్యాప్టాప్, వాల్యూ ఫర్ మనీ అనే చెప్పుకోవచ్చు. ఫుజిఫిల్మ్ కంపెనీ వాళ్ళు ఇండియాలో కొత్త కెమెరా లాంచ్ చేశారు. ఇది వాళ్ళ ఫస్ట్ ఫిక్స్డ్ లెన్స్ డిజిటల్ కెమెరా GFX సిరీస్ లో. వెయిట్ వచ్చేసి 735 grams. ఈ కంప్లీట్ GFX సిరీస్ లోనే లైటెస్ట్ కెమెరా ఇది. ఇందులో వీళ్ళు 102 MP సెన్సర్ ఇస్తున్నారు. అండ్ ఇదైతే పోర్టబుల్ కెమెరా. మీలో ఎవరికన్నా నాకు టాప్ నాచ్ కెమెరా కావాలి, కాకపోతే చిన్న ఫార్మ్ ఫ్యాక్టర్ ఉండాలి అనుకుంటే ఈ కెమెరా కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి జస్ట్ మీరు ఒక కిడ్నీ అమ్ముకుంటే చాలు. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి 5,50,000. మేబీ కిడ్నీ రేట్ ఎంత పడుతుందో తెలియదు కానీ వస్తుంది నాకు తెలిసి కిడ్నీ అమ్మితే.
రీసెంట్లీ ఐకో వాళ్ళు చైనాలో చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. ఆ ప్రొడక్ట్స్ ఏంటో చూద్దాం. ఇవన్నీ మోస్ట్లీ ఇండియాకి అయితే రాకపోవచ్చు, బట్ స్టిల్ బయట ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ కూలింగ్ బ్యాక్లైట్ ప్రో. గేమ్స్ ఆడుకునే వాళ్ళకి బాగా పనికొస్తుంది. ఇది బేసికలీ ఫోన్ ఎక్కువ వేడవకుండా చూసుకుంటది. నెక్స్ట్ వచ్చేసి ఒక 33 వాట్ పవర్ బ్యాంక్. దీంట్లో మనకి ఇన్బిల్ట్ కేబుల్ కూడా ఉంటుంది. కలర్ అయితే చూడడానికి చాలా బాగుంది. మీకు ఇదే బిల్ట్ ఇన్ కేబుల్ కావాలనుకుంటే రెడ్మీ వాళ్ళు ఇండియాలో ఆల్రెడీ లాంచ్ చేశారు, అది మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐకో వాచ్ 5 అండ్ TWS Air 3. వాచ్ అయితే చూడడానికి బాగానే ఉంది, కానీ అంత ఇంప్రెసివ్ అయితే ఏం లేదు. సో ఇవి పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ 2 టాబ్లెట్స్ కూడా లాంచ్ చేశారు, ఐకో ప్యాడ్ 5 అండ్ ప్యాడ్ 5 Pro. ఇవి ఇండియాకి అసలు రాకపోవచ్చు. ఇప్పటివరకు ఐకో గానీ వివో గానీ టాబ్లెట్స్ ఏం లాంచ్ చేయలేదు, చేస్తే బాగుంటుంది. ఈ ప్యాడ్ 5 Pro లో మనకి 13.2 ఇంచ్ డిస్ప్లే ఇస్తున్నారు, 3K రెజల్యూషన్ అండ్ Dimensity 9400+ ప్రాసెసర్ ఇస్తున్నారు. సో బేసికలీ గేమింగ్ కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐకో ప్యాడ్ 5 లో మనకి 12.1 ఇంచ్ డిస్ప్లే ఇస్తున్నారు అండ్ ప్రాసెసర్ వచ్చేసి Dimensity 9300+. ఇది కూడా బాగానే ఉంటుంది. ఓ 30-35 రేంజ్ లో వస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఐకో నియో 10 Pro Plus అనే ఫోన్ ని కూడా చైనాలో లాంచ్ చేశారు వీళ్ళు. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ ఇస్తున్నారు అండ్ ఇది పక్కా ఇండియాకి రాదు, ఎందుకంటే ఇది వస్తే ఐకో 13 ఎవరు కొనరు. సో ఇదైతే పక్కా రాదు. కాకపోతే దీనికన్నా కొంచెం లెస్ పవర్ఫుల్ ఫోన్ అయితే త్వరలోనే రాబోతుంది. లాస్ట్ వీక్ OnePlus వాళ్ళు OnePlus Pad 2 Pro లాంచ్ చేశారని చెప్పారు కదా చైనాలో. అదే టాబ్లెట్ ని ఇంటర్నేషనల్లీ లాంచ్ చేయబోతున్నారు. కాకపోతే పేరు OnePlus Pad 3 అని చెప్తున్నారు. ఇండియా పేరు ఇంకా మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇంటర్నేషనల్లీ ఇది June 15 లాంచ్ అవబోతుంది. మేబీ కొన్ని రోజుల తర్వాత ఇండియాలో కూడా లాంచ్ చేయొచ్చు. సో ఆండ్రాయిడ్ టాబ్లెట్ లో గేమ్స్ ఆడుకోవాలనుకునే వాళ్ళందరికీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ లాంచ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి టెక్ న్యూస్. మీకైనా క్వశ్చన్స్ అంటే వీడియో కింద కమెంట్ చేయండి, ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాం. విత్ దాట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం.